వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని పోలారం గ్రామ శివారులో ఉన్న సల్లూరు శంకర్ అను రైతు పామాయిల్ తోట కాలిపోవడం వల్ల ఆయన మాట్లాడుతూ, జూన్ నెల 3న పక్కనే ఉన్న పొలంకి మంటలు అంటుకొని ఆ పొలం గట్టుకు ఆనుకొని ఉన్న 4 ఎకరాల పామాయిల్ తోటకు మంటలు అంటుకొని సుమారు 224 పామాయిల్ చెట్లు కాలిపోవడం జరిగింది. అదేవిధంగా డ్రిప్ కూడా కాలిపోవడం జరిగింది. తోట నష్టం, డ్రిప్ నష్టం కలిసి సుమారు 4 లక్షల నష్టం జరిగిందని రైతు సల్లూరు శంకర్ తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తార మండలం పోలారం శివారులోని పామాయిల్ తోట అగ్గి తగలడం వల్ల రైతు నష్టపోవడం జరిగింది. దాని గురించి రైతు ఇక్కడ ఉన్నారు, వారి మాటల్లో ఎలా జరిగిందో అడిగి తెలుసుకుందాం. నా పేరు శంకరు, మహముత్తారం మండల్ పోలారం శివారు. నేను 12 ఎకరాలు ఫామ్ ఆయిల్ పెట్టడం జరిగింది. ఈ ఎండలకు పక్కపొంటి పొలం వాళ్ళు ఎలుగడేయడం వల్ల నా ఫామ్ ఆయిల్ కూడా మొత్తం కాలడం జరిగింది. సుమారు 200 నుండి 250 చెట్లు కాలిపోవడం జరిగింది. అంటే మినిమం ఒక 4.5 ఎకరాల చెట్లు కాలిపోవడం జరిగినది. దీనికి కావలసిన డ్రిప్ కూడా, స్ప్రింక్లర్లు కానీ, దాంట్లో జెట్లు కానీ, స్టిక్కులు కానీ, అవి కూడా మొత్తం కాలిపోవడం జరిగింది. సుమారు ఎకరానికి ఒక 40 నుండి 60 వేల నష్టం జరగడం జరిగినది. కేవలం పక్కపొంటి పొలపు వాళ్ళు ఎలుగడేయడం వల్లనే ఇలా జరగడం. పొలం అంటే ఇదా? పొలం ఇది గట్టు ఆనుకొని ఉంది కదా మీ తోట? గట్టు ఆనుకోనే ఉన్నది. చాలా బాధాకరం ఉన్నది. ఎలాగైనా కానీ ప్రభుత్వం నుండి మమ్మల్ని ఆదుకునే విధంగా చూడగలరని కోరుకుంటున్నాం. తోటలో ఎలగడబడడం వలన ఈ ఏరు వ్యవస్థ మొత్తం, దీనికి ఒక జానె లోతు నుండే ఏర్లు ఉంటాయి, ఏర్లు మొత్తం కాలడం జరిగినది. ఇట్లా చెట్టు మొదట్లో కూడా మొత్తం ఈ గుబురు గడ్డి మొత్తం కాలిపోవడం జరిగినది. దీనివల్ల కూడా చెట్టు ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది. చెట్టు కొమ్మలు కూడా ఇవన్నీ కాలిపోయినాయి ఎండలకు. మినిమం 30 నుండి 40 కొమ్మలు ఉంటే దీంట్లో 20 నుండి 25 కొమ్మలు, 30 కొమ్మల దాకా కూడా మొత్తం కాలిపోవడం జరిగినది. ఈ చెట్టు కోలుకొని కూడా మళ్ళా సంవత్సరం వెనకకైతుంది అట చెట్టు. హార్టికల్చర్ వాళ్ళని అడిగితే చెట్టు మొత్తం మళ్ళా కోలుకోనికి వెనకకైతుంది, చనిపోయేది కూడా తెలియదు అని అంటారు. వచ్చి చూశారు, హార్టికల్చర్ వాళ్ళు వచ్చి చూశారు. చూసి దీనికి వచ్చి ఫోటో దిగి వెళ్ళడం జరిగినది. అటువంటి గొలలు కూడా కాలిపోవడం జరిగినది. గొలలు కూడా కాలిపోవడం జరిగినది. ఇలాంటి గొలలు కూడా లేతగా వచ్చిన పూత కూడా మొత్తం కాలిపోవడం జరిగినది. పూత కూడా కొత్తగా వచ్చే బ్రాంచెస్ కూడా అన్ని కాలిపోయినాయి. చెట్టు మొత్తం చనిపోయే స్థితికి వచ్చింది. అంత దారుణంగా కాలిపోయింది. ఏ మాత్రం కూడా బతుకుతుందనే ఆశ కూడా లేదు. తోట మొత్తం సరౌండింగ్ లా తిరగనీకి గేట్ వాళ్ళు కూడా ఇవి మొత్తం కాలిపోయినాయి. ఇగో ఇది హార్డ్గా వస్తుంది. గేట్ వాళ్ళు కూడా కాలిపోయినాయి. అన్ని గేట్ వాళ్ళకు కూడా ఇవ్వండి, గడ్డి ఉన్న వాళ్ళు గేట్ వాళ్ళు కూడా ఇట్లా ఈ 4 ఎకరాల బిట్లో 2 గేట్ వాళ్ళు, అంటే 2 ప్లేస్లలో 4 గేట్ వాళ్ళు ఉన్నాయి. 4 గేట్ వాళ్ళు కూడా ఇగో ఇదే స్థితిలో కాలిపోయినాయి. హార్డ్ వస్తున్నాయి, తిరుగుతలేవు.